నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే ఈ నెల రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే రేషన్ సరుకులు ఇంతకు ముందు తీసుకునే వాటితో పాటు ఇంకా అదనంగా సరుకులు కూడా ఇవ్వబోతున్నారనమాట. ఇది దసరా దీపావళి కానుకగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఆ సరుకులు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మనకు ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే తిరుమల లడ్డు గురించి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆ వ్యాఖ్యలను అయితే తిరిగి మళ్ళీ మనకే చెప్పడం జరిగింది. అదేమిటంటే తిరుమల లడ్డు అపవిత్రం చేశారని మేము ఎప్పుడూ చెప్పలేదు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా జగనే దీనికి కారణమని కూడా మేము చెప్పలేదని అతను వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రేషన్ కార్డుదారులు ఇకపై బియ్యంతో పాటు కందిపప్పుని ప్రభుత్వం రాయితీపై అందించనుంది. దసరా దీపావళి పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచే వీటిని పంపిణీ చేయనుందన్నమాట. బహిరంగ మార్కెట్ లో కందిపప్పు కిలో 150 రూపాయల వరకు ఉండగా అదైతే ఇప్పుడు రేషన్ షాప్ లోనైతే 67కే దొరుకుతుంది. అలాగే పంచదార బహిరంగ మార్కెట్ లో 50 రూపాయలు ఉండగా ఇప్పుడు అరకిలో 17 రూపాయలకే మనకు రేషన్ షాప్ లోనైతే దొరుకుతుందని చెప్పడం జరిగింది. వీటితో పాటు గోధుమ పిండి, రాగులు, జొన్నలు సైతం రేషన్ షాప్ లో అందించనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు తిరుమల లడ్డూపై వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను మార్చి మళ్ళీ మనకే చెప్పడం జరుగుతుంది. అదేమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. తిరుపతి వారాహి సభలో మాజీ సీఎం జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే విమర్శలు చేయడం జరిగింది. అయితే గత సీఎం తిరుపతి లడ్డు చుట్టారని, అపవిత్రం చేశారని మేము ఎక్కడ చెప్పలేదని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా గుమ్మడికాయ దొంగ ఎవరంటే ఆయన భుజాలు తడుముకున్నారని అతను చెప్పడం జరిగింది. పైగా మేమే రాజకీయం చేస్తున్నామంటున్నారు. జగన్ హయాంలో ఉన్న టీడీపీ బోర్డు మా ఆరోపణలు తిరుపతి ప్రసాదంలో నిబంధనలు ఉల్లంఘించారని మా ఆవేదన. అంతేగాని జగన్ గారు తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారని మేము ఎక్కడ చెప్పలేదని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.